వెల్కమ్ బ్యాక్ టు పండు. చాలా డేస్ అయిందనమాట ఫాదర్ సన్ రిలేషన్షిప్ బాండింగ్ చూసి, అంటే క్లైమాక్స్ చూసినప్పుడు చాలా ఎమోషనల్ అయినాయి. అయితే ఓకే, మూవీ ఎలా ఉందంటే వెరీ గుడ్ అనమాట. మంచి డిజైన్ చేసి మంచి తీసి అనిపించింది నాకైతే. అండ్ జీవి ప్రకాష్ గారు ఏమో అనుకున్నా కానీ చాలా ఇయర్స్ తర్వాత మంచి కంబ్యాక్ ఇచ్చారు. ఎప్పుడో ఆయన ఒక సినిమా చూసి నాకు బాగా నచ్చింది. మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత బ్యాచిలర్ తర్వాత మళ్ళీ ఇదన్నమాట. అంటే ఈ మధ్యలో ఒక ట్రెండ్ వచ్చినా అంత క్లిక్ అవ్వలేదు, కానీ ఇది బాగా నచ్చింది నాకైతే. మూవీ పాజిటివ్స్ అంటే జార్జ్ మరియన్ గారే మూవీ పాజిటివ్ అనమాట. మన డ్రాగన్లో ఫాదర్ క్యారెక్టర్ చేస్తారు కదా, ఇందులో కూడా అంతే ఫాదర్ క్యారెక్టర్ చేస్తారు. ఆయన అయితే మొత్తం ఆయన చుట్టే ఆయన సైడ్ తిప్పుకున్నారనమాట స్క్రీన్ మొత్తాన్ని. అసలు బాగా అనిపించింది నాకైతే. అబ్బాస్ గారి కంబ్యాక్ కూడా చాలా బాగా అనిపించింది నాకైతే. ఎప్పుడో చిన్నప్పుడు ప్రేమ దేశం వాటిలో చూసిన. అండ్ జీవి ప్రకాష్ గారు కూడా గుడ్ ఇన్ హీజ్ రోల్. అండ్ హీరోయిన్ కూడా చాలా నీట్గా ఇన్నోసెంట్గా మంచి చేసారు అనిపించింది. అండ్ స్టోరీ కూడా హెచ్చు తగ్గుల గురించి మంచి చూపించారు, లైఫ్ స్టైల్ గురించి. సో ఇవన్నీ పాజిటివ్సే. నెగిటివ్స్ చూసుకుంటే ఎక్కడో అసలు డబ్బింగ్ ఎక్కడ అంత అనిపించలేదు, కరెక్ట్ డబ్బింగ్ చేయాలి అనిపించింది. అండ్ ఓవర్ స్ట్రెచ్ చేసిన అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ చేస్తున్నట్టు, ఏదో డ్రాగ్ చేస్తున్నట్టు అనిపించింది. అండ్ ఇక అంతా తీసేస్తే మూవీ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకా స్టోరీ విషయానికి వస్తే సేమ్ మన చిరంజీవి గారి సినిమా చూసే ఉంటారు మీరు, మృగరాజు. సేమ్ అలానే రెండు తెగలకు సంబంధించిన అనమాట. తెగ అంటే ఇక్కడ రిలీజన్ క్యాస్ట్లీ ఇవేమి కావు, రీజన్ కూడా కాదు. అంటే ట్రెండీ నాన్ ట్రెండీ అనమాట. అంటే ఇప్పుడు సిటీ వాళ్ళు పల్లెటూరు వాళ్ళు అనమాట. సో వీళ్ళ మధ్యలో హెచ్చు తగ్గులు ఉండడం, అండ్ హీరోయిన్ లవ్ చేసుకోవడం, హీరో వాళ్ళ డాడీ ఓల్డ్ ట్రెండ్గా బిహేవ్ చేయడం, అంటే ట్రెండింగ్గా కాకుండా పాత అతను విలేజ్లో అతను బిహేవ్ చేయడం. సో అది కొడుక్కి నచ్చకపోవడం. సో ఇట్లా అంటే ఇలా ఉంటారు అనమాట జనాలు. సో ఇలా నచ్చకపోవడం అండ్ దాన్ని ఫీల్ అవ్వడం, అందరూ ఊర్లో ఎగతాళి చేయడం. సో దీనివల్ల ఒక ట్రామాలోకి వెళ్ళిపోయిన హీరో అండ్ హీరోయిన్ మంచి కుటుంబంలో మంచిగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే వాళ్ళ ఫాదర్ అంతా ఉన్నోళ్ళు కాబట్టి హీరో వాళ్ళ పేరెంట్స్ని కూడా నచ్చుతుంది. కానీ దాని తర్వాత వాళ్ళిద్దరూ పెళ్ళి అయినప్పుడు వచ్చిన ఇబ్బందులు కష్టాల గురించి మూవీ అంత ఉంటుంది. కానీ ఎక్కడైతే ఇంటర్వెల్లో ఒక మామూలు రేంజ్లో తీయరు, ఇంటర్వెల్ బ్లాక్ అయితే మంచి తీసారు. అండ్ క్లైమాక్స్ వాజ్ వెరీ వెరీ డీసెంట్. అంటే వీళ్ళ డాడీ గురించి ఈయన ఫీల్ అవుతుంది, కానీ వాళ్ళ డాడీ జార్జ్ మరీన్ ఉంటారు కదా, వాళ్ళ డాడీ గురించి కూడా బాగా చూపించారు. అంటే డిజేబిలిటీ కానీ, అంటే వాళ్ళ ఫాదర్ది ఇంకా దారుణంగా ఉంటుంది స్టోరీ. సో ఇవన్నీ క్లైమాక్స్లో చూపించడం అనేది మరో ఎత్తు అనమాట. ఇది నాకు ఇంకా బాగా నచ్చింది మూవీ. క్లైమాక్స్ అయితే ఇంకా డీసెంట్ అనమాట. ఫస్ట్ హాఫ్ కొంచెం కనెక్ట్ అవ్వడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది, కానీ డీసెంట్గా వెళ్ళిపోతుంది అనమాట. ఫస్ట్ హాఫ్ చాలా నీట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ రావు, ఏంది ఇది ఇట్లా వెళ్ళిపోతుంది అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ప్రీ ఇంటర్వెల్ స్టార్ట్ అవుతుందో, ప్రీ ఇంటర్వెల్ నుంచి వెళ్ళి ఇంటర్వెల్ దాకా ఒక ఎత్తు అయితే, ఇక ఇంటర్వెల్ తర్వాత కొంచెం ల్యాగ్ ఉన్నా మళ్ళీ సెకండ్ హాఫ్ లాస్ట్ 1 అవర్ అయితే ఇంకో ఎత్తు ఉంటుంది. అండ్ లాస్ట్ క్లైమాక్స్ అయితే పిండి పడేసారు అనమాట. డ్రాగన్ మూవీలో ఫాదర్ది కొంచెంసేపు చూపిస్తారు, జార్జ్ మరీన్ గారిది, కానీ ఇక్కడ మొత్తం లాస్ట్ 1 అవర్ మొత్తం ఆయన గురించి చెప్తూ ఉంటారు. ఎక్కడ మనకి లాగ్ అనిపించి భలే ఎక్కేస్తుంది అనమాట. అండ్ జార్జ్ మరీన్ గారు డ్రాగన్లో చూడడం భలే అనిపించింది. అండ్ మళ్ళీ ఇక్కడ అన్నమాట ఏం పర్ఫార్మర్ అంటే ఈయన గురించి వస్తున్నాయి ట్విట్టర్లో, సోషల్ మీడియాలో రికగ్నిషన్ వస్తుంది. అంటే బాగా హైప్ అవుతుంది. ఏందబ్బా అనుకుని ఈరోజు థియేటర్కి వెళ్ళడం జరిగింది. కానీ మంచిగా ఉంది సినిమా. ఈ సినిమాని అసలు మిస్ అవ్వకండి. జీవి ప్రకాష్ గారు ఏదో అవుట్ ఆఫ్ ఫామ్లో ఉన్నారు అనిపించింది, కానీ మంచి మల్టీ టాలెంటెడ్ అనమాట. మంచి పర్ఫామ్ చేశారు. అండ్ గౌరీప్రియ కూడా, ఆమె మూవీస్ నేను పాత చూసిన, మంచి ఎక్స్ప్రెషన్స్, మంచిగా హీరోయిన్ ఉంటే మంచి హీరోయిన్ మెటీరియల్ అనిపించింది నాకైతే. కొన్ని సీన్స్లో అయితే ఓవర్వెల్మ్ అనమాట. అంటే భలే అనిపించింది, అరే భలే చేస్తుందాం మేము యాక్టింగ్ అనిపించింది అనమాట. సో ఎండ్ ఆఫ్ ది డే మూవీ అయితే చాలా బాగుంది. అసలు ఈ థియేటర్ మిస్ అవ్వకండి. మీరు చూస్తున్నప్పటి నుంచి రివ్యూస్ వస్తున్నాయి, బాగున్నాయి చూస్తున్నాయి, ఏందబ్బా అనుకున్నా, కానీ మంచి సినిమా అనమాట. ఈ వీకెండ్కి అసలు మిస్ అవ్వకండి. చూసిన తర్వాత మీకు ఏమనిపించింది కింద కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్ హ్యాపీ వీకెండ్.